ఇలాంటి న్యూ డబుల్ ఎక్స్పోజర్ ఫోటో ఎడిటింగ్ మాత్రం చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నా బయోలో ఉన్న వెబ్సైట్ మీద క్లిక్ చేసుకుంటే లేదా గూగుల్కి వెళ్ళి కూడా శాండ్ ఎడిట్స్ అని సెర్చ్ చేసుకొని ఫస్ట్ లింక్ ఓపెన్ చేసుకోండి. మనకి ఇక్కడ వెబ్సైట్ సెర్చ్ ఇక్కడ మనకు రీల్ 154 అని సెర్చ్ చేసుకుని కన్నా మనకు రీల్ 154 ఒక 154 అంటే ఇక్కడ ఆర్టికల్ అండ్ పోస్ట్ ఓపెన్ అయిపోతుంది. ఈ పోస్ట్ మీద క్లిక్ చేసుకోండి, మీకు ఫుల్ ఎడిటింగ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. కొంచెం పైకి స్క్రోల్ చేసి ఆ బ్యాక్గ్రౌండ్ డిజైన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు పిక్సార్ట్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు పిక్సార్ట్ ఓపెన్ చేసుకొని ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఆ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తున్నాను ఒక సైడ్కి కొంచెం స్క్రోల్ చేసి ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడైతే మీరు పెట్టాల్సిన ఫోటో యాడ్ చేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్కి ఈ 2 ఫోటోస్ని పెడుతున్నాను ఒక మనకు ఈ 2 ఫోటోస్లో ఒక ఫోటో మనం బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకుందాము. రిమూవ్ బీసీ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఒక 1 క్లిక్లోనే మనకు బ్యాక్గ్రౌండ్ అంతా 1 సెకండ్లో రిమూవ్ అయిపోతుంది. ఓకేనా, ఇలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతే కిందిలో అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనకు మెయిన్ ఫోటో ఉంది కదా, ఈ మెయిన్ ఫోటోని పై ఫోటోని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని మనకు కొంచెం ఆపోజిట్ తగ్గించుకుంటూ దీన్ని లేయర్స్ మీద క్లిక్ చేసుకొని మూవ్ డౌన్ చేసుకుంటే బ్యాక్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఎరేజ్ మీద క్లిక్ చేసుకొని సైజ్ పెంచుకొని హార్డ్నెస్ తగ్గించుకుంటూ మనకు మొత్తం అయితే ఇలా అయితే ఎరేజ్ చేసుకుంటే కదా, మొత్తం ఇలా అయితే ఎరేజ్ చేసుకోండి. ఓకేనా, ఇలా ఎరేజ్ చేసుకుంటూ కొంచెం ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఓకేనా, ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మనకు కలర్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మాత్రం కలరైజ్ పెట్టేసుకోండి. అక్కడ కలరైజ్ పెట్టేసుకొని రైట్ క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది బ్యాక్ స్కైలో అయితే కలిసిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే చాలా సింపుల్. ఇక్కడ స్టిక్కర్స్లోకి వెళ్ళండి. మనకు రీసెంట్లో మనకు షాడో ఉంటుంది ఫ్రెండ్స్, లేకపోతే మీరు షాడో అయితే సర్చ్లో షాడో పెట్టేసుకొని దీన్ని కూడా సేమ్ ఇక్కడ కిందికి యాడ్ చేసుకోండి. ఓకేనా, కిందికి యాడ్ చేసుకొని జస్ట్ మనకి ఇలా షాడో అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా, ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే జస్ట్ రైట్ క్లిక్ చేసుకొని డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ ఫోటో మీ గ్యాలరీకి సేవ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి